ఫ్రెండ్స్, దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక యశోద, దుబ్బాక రమణారెడ్డి కొడుకు వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి ఎట్లయితే అమ్మకు తెలవకుండా కూడా ఇల్లు అని చెప్పకుండా ఇల్లు అమ్మ పేరు నుంచి ఎట్లా గుంజుకున్నారో ఒక్కసారి మీరే వినండి. ఎవరు కూర్చున్నామన్నారు అంటున్నా, ఎవరు కూర్చున్నామన్నారే అన్న కూర్చుండి జసేపు పని ఉన్నది అన్నాడు. పని కూర్చున్నాక ఎవడో వాడు గుండెల్లోడు అనేవరకల్లా యాదికొస్తుంది. గుండెల్లోడు వచ్చిండు కదా, అన్నట్టు చాలా అయింది. ఇక సాక్షి సంతకాలు పెట్టానంటే వాడొచ్చిండు. వాడు ఎవడో బాలరాజు అనేటోడు ఉండేడు, మల్లేశం అనేటోడు ఉన్నాడు, అందరు ఉన్నారు. వాడేటో పోయిండు అని దేవులు అడకరని పోయిండు. ఇక దేవులు అడక వచ్చిండు పెట్టిన మీకు గదే యాది ఉంటుంది. ఇక గుండెల్లో అనేవరకల్లా యాదికొస్తుంది నాకు. నీకు ఇప్పుడు ఇల్లు అని చెప్పలేదు, ఏం చెప్పలే. ఇల్లు అని ఎందుకు చెప్తాడు నాకు? ఇల్లు అని చెప్పి నేను పెడతానా? మరి దేనికి చెప్తే నేను పెడతానా? దొంగ సంతకం చేసుకున్నాడు వాడు. వాడు మల్గారానికి చేసినాక అదే వెంటనే ఇది చేపించిండు. అన్ని ఎప్పటి నుంచి ఉన్నాడో ఇక ఈ సంతకంతో నీ దొడిచిపోవాలి అని. ఎంత క్రూరత్వమే. ఇద్దరుండగా ఒక్కనే పుట్టినా అని ఎట్లా చేసారా? మీ బతుకులు చెడా, బతుకులా మీ బతుకులు చెడా, బతుకులా ఏంది ఏం కథ ఉన్నదా లేదా అని చూసే వరకల్లా ఆల్రెడీ 2019 అక్టోబర్ 16వ తేదీ నాడు చేపించుకున్నాడు. ఇది నీ నుంచి ఎవడో మల్లేశం అంట వాడు సంతకం పెట్టిండు, బాలరాజు అంట వాడు సంతకం పెట్టిండు. ఏకైక కుమారుడు అంట, ఏకైక సొంత కుమారుడు ఎట్లయితే చెప్పి మరి ఈడిగా వీని లోపల ఇంత లంగేషం మామూలుడు కాదు, బట్ క్రిమినల్ మైండెడ్. వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు. సిగ్గు శరం అనేది ఏం లేదే అమ్మ. బతుకు ఎందుకు బతుకుతుండో అర్థమైతలేదమ్మా. ఎందుకని చేసిరా గురించి అందరూ చెప్పినారా? మీ ఇంట్లో గొప్పనివి నువ్వేనంటే అమ్మా ఇవో నేను కట్టింది ఏమైంది? నేను వెనకాల కడితే కదా 8 లక్షలు 10 లక్షలు ఏం పంపిస్తే కదా, వెనకాల కట్టిస్తే కదా. మంచి బ్రాహ్మణులు ఇల్లు లేకుందని నువ్వెంత సంతోషపడుతుంది. ముందర పెంకుటింటికి కూడా మంచి కలర్ బిల్లలు అన్ని పసుపులు బిసులు వేసి మంచి కలర్ తీస్తామి. దానికో లక్షన్నర రాయే. అప్పుడెప్పుడు 2004 2006 సంవత్సరాల 10 లక్షలు అంటే 2006 2005 2006 సంవత్సరాల 10 లక్షలు అంటే ఇవాళ ₹1,00,00,000 సమానమే. కోటి 2 కోట్లతో సమానం. ఎట్లా చేస్తారు చెప్పు? గిట్ట చేస్తారు చెప్పు? వీని పేరు మీద ఉందని చెప్పేసి వీటి పేరు మీద ఎట్లా చేసుకుంటాడే? ఇప్పుడు తన్నించుకుంటాడు, అందరితో తన్నించుకుంటాడు. ఊళ్ళో ముఖం ఎత్తి తిరగకుండా అయితే మొత్తం వీనికే కావాలనా? నా తాతల నుంచి వచ్చింది మొత్తం వీని పొంద మీద కావాలనా? ఇన్ని ఎకరాలు మింగేసి మళ్ళీ మనిషిగా అంతకంటే నీచుడురా. తప్పు వాడు మామూలుడు కాదు, బట్ క్రిమినల్ మైండెడ్. వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు. అరే బాబాయికి తప్పు చేయొద్దురా, బాబాయికి నష్టం చేయొద్దురా. వాడు కష్టపడ్డాడు, చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాడు. నేను చూడకుండా చదువుకున్నాడు అని మంచి చెప్తే వీని పేరు ఎంత పెరుగుతుంది? మషలేంది అమ్మ, గీ లేకేషలేంది. ఇప్పుడు పొరాళ్ళకు నా బిడ్డకు నాకు కొడుకు అన్యాయం చేసి పెడితే వీని బిడ్డ వీని కొడుకు సంతోషపడతారు, ఫుల్ సంతోషపడతారు అన్నాడు మా తండ్రి ఇచ్చిందని చెప్పేసి సంతోషపడతారు. ఇప్పుడు లంగేశం ఇప్పుడు అయ్య చేసిన పని పిల్లలకు ఎవడు చెప్పకుండా కనబడుతుంది కదా. ఇక పిల్లలకు అనుకుంటారు. ఇప్పుడు వాని పిల్లనిచ్చినోనికి అనుకుంటాడు. వాడు సుమంత్ అనేటోడు వానికి తెలియదు. వాడు ఇక మర్చిపోయింది. యాద్ చేసుకుంటే పక్క పంట ఉంటది. ఇది చెప్పు అది చెప్పు అని లంజయ్ పథకం వీటికే ఉండే. దున్నపోతులు లంజయ్ 5 పైసలు పని చేయకున్నా దానికి కడుపున కనీలు. దీనికి మీ బతుకులు చెడా, బతుకులా 3-4 అని కెంటిక మందం లేకుండా అంటే ఉన్నదంతా చేసుకొని దొరసాని, ఉన్నదంతా చేసుకోనని ఇలా గీ లంగేషం వేసే ఇల్లు కడికెళ్ళి ఉన్నదంతా నువ్వు వేసేసుకున్నాక వాడాడు ఉంటాడు. మరి అయినా ఈమెకు ఇప్పుడు మన ఇంట్లో ఉన్నదానికి కూడా వదినకు కూడా దీనికి కూడా ఎందుకు తెలియలేదే అమ్మా? ఎందుకు తప్పు చేస్తున్నావు, ఎందుకు ఎట్లా తప్పు చేస్తున్నావు అని చెప్పేసి ఇంట్లో ఆడోళ్ళు చెప్తే మొగోళ్ళు వింటారే అమ్మ. ఇది ఆడిదేనా అసలు? అది ఆడిదా గాడిది? అది ఆడిదా? దాన్ని ఎత్తుకపోను ఆడిదా? రాత్రి మొదలు గిట్ట కష్టం చేసుకొచ్చేదాన్ని. దేవుడిని కాలు మొక్కాలని, దాని వదినానే, దాని మరదలనే, దాని అన్నగల్లని, అత్తమ్మ మొక్కాలి. ఇప్పుడు ఎవరి పేరు మీద అని చెప్పేసి కాపీ తీయమని చెప్తే అప్పుడు కాపీలలో వీని పేరు బయటపడదంట. ఇంటి బిల్లు కరెంటు బిల్లు ఏమో నా పేరు మీద వస్తుంది ఎవరికి తెలవకుండా. ఇప్పుడు నీకు డౌట్ రావద్దు, అనుమానం రావద్దు కదనే, అనుమానం రావద్దని చెప్పేసి అన్నాడు. అట్లా అన్నవా? అమ్మ మీదనేమో గర్పట్టి కరెంటు ఇక అందరికి తెలుస్తుంది, అనిల్కి తెలియలేదా? అందరికి ఇక పక్క ఇది మోసం అన్నట్టే అమ్మ. మోసంలో ఎట్లా అంటే మోసం మీద మోసం అన్నట్టు, ఇక మోసం మీద మోసం అన్నట్టు ఇది. ఇప్పుడు
గింతాడి బాయ్ అమ్మ ఎవడన్నా నేర్చుకపోయేటట్టున్నాడు ఈ ముచ్చట, ఎవడన్నా ఇంటే ఇట్లా చెవులు 2 చెవులు మూసుకునే లెక్క అయిపోయింది. గింత దుర్మార్గుడారా? నీకు ఇప్పుడు అర్థమైతుంది నువ్వు వాళ్ళంగా వీళ్ళంగా ఉంటావు కానీ మన ఇంట్లో పక్క జగలంగా ఇడు చూసినావు కదా. ఇట్లా మోసం చేస్తాడని నేను కలలు అనుకోలే బిడ్డ. నేను అన్ననేమనకురా ఏ కంటే నెరసపడ్డ నాకు బాధ అవుతుందని అన్నగాని ఇప్పుడు నీకు రాత్రి నుంచి మంట పెట్టబుద్ధి అవుతుంది. ఎట్లా కనబడతాడు కళ్ళల్లో దుమ్ము దులుపుతాను అనుకున్నా గాని నువ్వే దులిపినంటివి. ఇక ఇంకేంది చాలదా సిగ్గు శరం? నీతోని వాడుతాడు మాటలు గిట్లనారా? ఎవరిని పుట్టువాళ్ళేమో అన్నవాడ ఎందుకని పుట్టిరా ఇట్లా భూమికి బరువు? కుక్కకు ఒక పూటనే ఇంత అన్నం వేసినాం అనుకో, అది సచ్చేదాకా కాళ్ళ చుట్టూ తిరుగుతుందంట. ఇది 40 సంవత్సరాలు నాకు సంబంధించి చేసుకుని 40 సంవత్సరాలు నాకు నా తమ్ముంది వాడుకున్నా, నా తమ్ముంది చేసినా, నా తమ్ముని రైతు బంధు తిన్నా, నా తమ్ముంది పావులకిచ్చి తీసుకున్నా, ఇది తీసుకున్నా, నా తమ్ముడు అక్కడి నుంచి పంపించినవి ఉన్నాయి, నా తమ్ముడు గోళ్ళు తీసుకొచ్చిండు. ఇవన్నీ ఎట్లా మర్చిపోయిండే వీడు? అవన్నీ అనకపోయినా సుమంత్తోని ఉండాలి కదా, ఇంత ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి కదా అంటున్నా. ఇవన్నీ తీసుకొచ్చిన సుమంత్ ఇట్లా చేస్తుండు, నేను లేనని పెట్టించుకొని ఇల్లు చేసుకున్నాడట. అని మా మామలు పేపర్లు చూసిండ్రట, సుత్తిగా అందులో గిట్లున్నాయట అని ఉంటివి. మీ మామలకు కూడా ఇప్పుడు అర్థమైతుంది, అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు గింత దుర్మార్గడ గింత క్రూరత్వమా సినిమా సెట్ అంటే మేము వేరే అనుకున్నాము అని వాళ్ళు అంటున్నారు. అందరు ఆశ్చర్యపోవడం ఇప్పుడు అర్థమైంది. అందరి చిత్రమైన ముచ్చట్నే ఉన్నది. అందరికి లోకంలో లేని నడక నడిచిండు, లోకంలో లేని నడక ఇది. ఇగో ఇల్లు రిజిస్టర్ ఏమో ఆయన పేరు మీద చేసుకుంటాడంట. ఇప్పుడు కరెంటు బిల్లు నీళ్ళ బిల్లు వస్తాను మాత్రం నీ పేరు మీద రావాలంటే ఏమన్నట్టు ఇక బయట వాళ్ళకు చూసేటోళ్ళకు మా అమ్మ పేరు మీద ఉందని నీకు తెలవాలి తెలిసేది. ఇక నీతోని నేను అన్ని అంటే ఎన్ని మాట్లాడినారా? గడపట్టి అయితే చేసుకోలేదురా, లోన్ తీసుకోలేదు, మనం మన పేరు మీద వస్తుంది నా పేరు మీద వస్తుందని నీతో అనలేదా బిడ్డ? సైన్లు పెట్టేటప్పుడు ఆలోచించేద్దాం అమ్మ. సైన్ పెట్టేటప్పుడు ఏందిరా మరి, ఏంది ఇది, ఏం సంతకం పెడుతున్నావు, ఏంది సంతకం అంటే ఏంది అమ్మ? అది సంతకం పెట్టినామంటే అయిపోయినట్టే. సంతకం కాదు, ఇట్లా ఇది చేసుకుంటాడని ఏమెరకరా? నేను గా సంతకానికి పోతే గిదానేమెరక నాకు ఎరకలే. ఇవన్నీ ఇల్లు సంతకం మన్ను సంతకం అని వాళ్ళు మార్పిడి చేసుకుంటాడు, మన పేరు మీద వస్తుంది, ఇది రైతు బంధు మన మీద పడుతుంది, వాళ్ళ మీద చేసుకుంటారట. పెట్టెత్తరమ్మని అంటే పెట్టకపోతే ఎట్లుంటది? పైసలు కట్టుకుంటే మీకు దగ్గర నరకం ఎలా తీసుకుంటున్నా నేను ఏ జన్మలో చేసిన పాపము ఆఫ్రికా కట్ట పోతే అట్లా చెప్తే ఈడుంటే ఇట్లా చెప్తే ఏం చెప్తాను? నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నావు అమ్మ, కష్టపడుతూనే ఉన్నావు. ఎందుకు కష్టపడుతున్నావు అని ఆలోచించి కూడా కష్టపడుతున్నావు. అంటే నువ్వు బాయ్ దగ్గర చేసినాను. నా కొడుకు చిన్న కొడుకున్నాడు, 20 ఏళ్ళు పొత్తుల అయ్యను పట్టుకొని పొత్తు చేస్తే ఆ పొత్తులో ఒక్క మాట అనుకుంటుంది రాత్రి లెక్క ఎట్లా గడపరలను పెంచినట్టు పెంచితే ఇంకా మల్గర్ రామే చెప్పిండట, మీ అమ్మ కష్టపడు ఎవరు వాళ్ళేదిరా దుబ్బాకల ఏది వాళ్ళేదని చెప్తే ఇంకా సిగ్గులే కూడా చెప్తున్నావురా నీకు శరం లేక అమ్ముచ్చట అని అట్లా అనుకుంటే ఎడ్తి ఇట్లా అనుకుంటే ఎడ్తి ఇట్లా దేవుని బాణానికి దేవునికి దీపం పెట్టి ఇట్లా కింద ఆకాశం మీద ఆకాశం కింద భూదేవతనే ఉన్నది. నాకు సోపతి ఏమో లేదు నేర్చుకుంటున్నా బాణానికి దాని మేనత్త అన్నదట. ఎప్పుడు లగ్గం చేస్తాడు డాడీ, ఎప్పుడు చేస్తాడు? మిత్రులారా విన్నారు కదా కన్న తల్లి బాధ ఏంటో. కన్న తల్లి మీద ఉన్న ఇల్లు భూమిని వేరే రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఆమెకు చదువు రాదు కదా అని చెప్పేసి అక్కడనే కూర్చోబెట్టి కొత్త సాక్షులను తీసుకొని వచ్చి ఆ ఇల్లును 95,000 రూపాయలకి సొంత కుమారుడు ఒకడే ఒక కుమారుడు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇది ఎంతవరకు సబబు? ఒక్కసారి ఆలోచన చేయండి, విచారణ చేయండి.